ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను పై స్థితిలోనే ఉంచబోతున్నాడు. కింద స్థితిలో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అధ్యాయంలో 14 వచనాల వరకు మనం ఎలా నడుచుకోవాలో దేవుడు ఇక్కడ తెలియజేశాడు. ఒక్కొక్క మాటను శ్రద్ధగా ఆలకిస్తూ ధ్యానం చేసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ కట్టడలను అనుసరించిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలమును, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిచెద్దులు, నీ గొర్రెమేకల మందలు దీవింపబడను. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవును. నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను ఆజ్ఞాపించుచున్న మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింద వాడవుగా ఉండవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, ఎన్ని విషయాలలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడో చూసావా? అన్ని విషయాలలో నువ్వు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞల అన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పటి నుండి నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చిస్తాడు. సమస్త జనములు, భూమి మీద ఎన్ని రకముల మనుషులు ఉన్నారో చూడండి. వారందరికంటే కూడా నీవు ఎక్కువగా అనగా పైవాడవగా అనగా వారందరికంటే మిన్నైన వారిగా నీవు ఉంటావు. 2 మాటలు. దేవుని మాట శ్రద్ధగా వినడము, ఆయన ఆజ్ఞాపించిన
ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవడము. ఈ రెండు మనము చేయటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వెనకడుగు వేయటానికి వీలు లేదు. అలా చేసినప్పుడు దీవెనలన్నీ కూడా నీ మీదికి వస్తాయి, నీకు ప్రాప్తిస్తాయి, నువ్వు వాటిని పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు పట్టణంలో ఉంటే పట్టణంలో దీవించబడతావు, నువ్వు పొలములో ఉంటే పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము అనగా నీ పిల్లలు అంతేకాదు, నీ భూమి అంతేకాదు, నీ పశువులు అంతేకాదు, నీకు కలిగి ఉన్న దుక్కిటెద్దులతోనే పొలము దున్నేటువంటి వారు ఆ ప్రాచీన కాలంలో. నీ గొర్రెలు, నీ మేకలు, నీ మందలు ఇవన్నీ కూడా దీవించబడతాయి. అవును కదా, దీవించబడాలనే కదా వాటిని నువ్వు పెంచుకుంటూ ఉంది. నీ పిల్లలు, నీ గర్భఫలము ఎవరైతే ఉన్నారో వారు పెద్దవారైనప్పుడు నువ్వు తలనెరిసిన వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వారు ఫలించడం అంటే ఏమిటంటే నిన్ను వారు చంటి పాపలా చూసుకోవడం, నిన్ను వారు చిన్న బిడ్డలా చూసుకోవడం, తల్లిని తండ్రిని సన్మానిస్తూ వారికి ఉన్న ప్రతి అవసరత అక్కర వారు తీర్చగలిగే స్థితి వారికి రావడం. అలా రావాలంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. ఎందుకండి భూమి వేసేది? పంట సమృద్ధిగా రావాలని, దిగుబడి మంచిగా రావాలనే కదా మనం సమృద్ధిగా నేల పంటను ఆశిస్తాం. ఆ నేల పంట ఎలా పండుతుంది? దేవుడు ఆజ్ఞాపించినట్టు మనము చేస్తే ఆ నేల పంటను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మన దీవెనలన్నీ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతాయి. మన ఆశీర్వాదాలన్నీ దేవుని నోట నుండి వస్తాయి. దేవుని హస్తంతో మనల్ని బ్లెస్ చేస్తాడాయన, దీవిస్తాడాయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దీవిస్తేనే నీ పంట దీవించబడుతుంది, ఆయన దీవిస్తేనే పంట బాగా పండుతుంది. కాబట్టి ఆయనకే మొదటి స్థానం మనం ఇవ్వాలి. పశువులు ఒకటి పెరుగుతుంది, ఆ తర్వాత అది ఈనుతుంది. అది ఈనినప్పుడు దానికి ఇంకొక పిల్ల, ఆ తర్వాత అది ఈనుతుంది. దానికి 1 పుట్టొచ్చు, 2 పుట్టొచ్చు. ఇలా 1, 2 కాదు, సంవత్సరం గేదెలు ఈనుతూ ఉంటాయి. సంవత్సరం గేదెలు ఈనుతూ ఉన్నప్పుడు అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి వల్ల దిగుబడి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఎన్నో విధాల సమృద్ధి దొరుకుతుంది. ఇక మేకలు, గొర్రెలు, మందలు అవి కూడా ప్రతి సంవత్సరం ఈనుతూ ఉండాలి, పిల్లల్ని కంటూ ఉండాలి. అప్పుడు అవి వృద్ధి చెందుతాయి. అవన్నీ వృద్ధి చెందుతున్నప్పుడు మనం దీవించబడుతున్న వారమైతే నష్టం అనేది రాకుండా అంతా మంచిగా ఉంటుంది. అలా కాకుండా మనం దేవుని మాట వినకుండా నచ్చినట్లు చేసేవాళ్ళమైతే అవి ఎన్ని ఈనినట్టు చనిపోతే, ఈనినట్టు ఎండిపోతూ ఉంటే, అవి రోగాల బారిన పడిపోయి నష్టాలు కలిగి మందంతా బలహీనమైపోతే నీ మందల వల్ల నీకు ఉపయోగం ఉంటుందా? అలా జరగకూడదు. అవి కన్నవి ఆరోగ్యంగా పెరగాలి. మరల తర్వాత అవి ఈతకు రావాలి, అవి పెరుగుతూ ఉండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి కూడా దీవించబడాలి. పిండి పిసుకు తొట్టితోనే కదా నువ్వు వ్యాపారం చేయగలుగుతావు, లేదా పిండి పిసుకు తొట్టిలోనే కదా నీ ఆహారాన్ని నీవు వండుకోవడానికి సిద్ధపరుస్తావు. అందులో పిండి ఉండాలి కదా, అది దీవించబడాలి అంటే ఆ పిండి నీకు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. గంప, దేవునికి స్తోత్రము కలుగునుగాక. గంప, తొట్టి దీవించబడతాయి. నీవు లోపలికి వస్తుంటే దీవించబడతావు, వెలుపటికి వెళ్తుంటే దీవించబడతావు. నీకు ఎవడైనా శత్రువు వచ్చి నీ మీద యుద్ధం చేయాలని చూశాడా? వాడు ఒక్క త్రోవన వస్తాడు, 7 త్రోవల గుండా పరారైపోతాడు. ఎవరు చేస్తారు అలాగా? నీ దేవుడే చేస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలంటే చేయాల్సింది ఒక్కటే, దేవుడి మాట శ్రద్ధగా విని ఆజ్ఞలను అనుసరించాలి. అప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు వాగ్దానం చేశాడో అన్ని ఆశీర్వాదాలు నీవు స్వతంత్రించుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. మాకు ఆశీర్వాదాలు కావాలన్నవారు, మేము ఫలించాలన్నవారు ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, దేవా మీకు వందనాలు
అయా మీకు స్తుతులు స్తోత్రాలు. దేవా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద తండ్రి నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఈ వాక్యంలో, ఈ అధ్యాయంలో ఎన్ని వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చండి తండ్రి. నెరవేర్చి నీ బిడ్డలకు నాయన ప్రభ గొప్ప సమృద్ధిని అనుగ్రహించండి. దానికంటే ముందుగా మాకు ఫలము కావాలి. ఆ ఫలం ఏంటంటే నీ మాట వినడం, నీ ఆజ్ఞలను అనుసరించడం. ఈ గొప్ప ఫలాలు మాకు అనుగ్రహించి మీరు మీ కృపతో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.